హాయ్ అండి. వెల్కమ్ టు అనూస్ హోమ్. ఈరోజు ఈ సంక్రాంతికి చేసుకునే ఒక 4 రకాల పిండి వంటలైతే చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటిలతోటి చాలా ఈజీగా చేసేసుకుని ముఖ్యమైన పిండి వంటలకి ఇప్పుడైతే చూద్దామండి. ముఖ్యంగా సంక్రాంతి పండుగంటేనే మనకు గుర్తుకొచ్చేది సున్నుండలు కదండీ! సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఇష్టం గూడా అందరికీ ఎప్పటినుంచో మన తాతల కాలం నుంచి కూడా సున్నుండనేది భోగి రోజు తలస్నానం చేసి సున్నుండ తినటం అనేది అందరూ కంపల్సరీ తింటారు కదా! ఆ సున్నుండయితే మనం ఈజీగా ఈరోజు చేసేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఇనుప ప్యాన్ పెట్టుకున్నానండి. మీరేదైనా వాడుకోవచ్చు. దానిలో 2 కప్పుల మినపగుళ్ళు, చాయ్ మినపగుళ్ళు తీసుకున్నాను నేను. కాకపోతే పొట్టుపప్పుతో కూడా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను మాత్రం చాయ్ మినపగుళ్ళతో చేస్తున్నాననమాట. దీన్ని బాగా మంచి కలరు, మంచి వాసన వచ్చేలాగా దీన్నైతే వేయించుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే మనకి మినప సున్నుండనేది అంత టేస్టీగా ఉంటుందనమాట. చక్కగా సిమ్ టు మీడియం పెట్టుకుని ఫ్లేమ్‌ని దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి కలరొస్తే మినుములేగితే చాలా మంచి వాసనొస్తుందండి. ఆ వాసనొచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని మనం ఒక రాయితోటి కొన్ని మినుములు తీసుకొని నలిపితే గనక మనకు తెలిసిపోతుందండి. అవి నలిగాయో లేదా అనేది కమ్మగా ఉంటాయి తింటే గనక. వీటిల్ని ఇలాగా మిక్సీలో అయినా చేసేసుకోవచ్చు పిండిలాగా. లేదంటే బయట మిల్లుకైనా ఇచ్చుకొని చేసుకోవచ్చండి. దీన్ని నేను ఒక కేజీ మినుములకి ఒక కేజీ బెల్లమైతే వేసుకుంటున్నాను. తీపనేది మీ ఇష్టం అండి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. బెల్లాన్ని కొంచెం చితక్కొట్టేసి దీన్ని ముందు పిండిలో కలిపేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నామంటే గనక బెల్లం అనేది ఆ పిండిలో బాగా కలుస్తుందండి. ఒకప్పుడైతే తిరగలితో చేసేవారు కదా! అందరికి తెలిసే ఉంటుంది. తిరగలితో బాగా ఇసిరేవారు. బెల్లం కోరి మళ్ళీ దాన్ని రాయితో నూరి చాలా పెద్ద ప్రాసెస్‌తో చేసేదండి మా అమ్మమ్మ చిన్నప్పుడైతే. అలాగే కొంచెం ఒక 4 ఇలాచీలను కూడా వేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కాకపోతే ఇలాచీలు ఇలా వేసే కంటే ముందు వాటిని సెపరేట్‌గా మనం మిక్సీ పట్టుకోవడం బెటర్ అనమాట. ఇలా వేయడం వల్ల అంతగా పెద్దగా నలగలేదు. కాబట్టి సెపరేట్‌గా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని, దీన్ని మొత్తం అంతా ఇలాగే మిక్సీ పట్టేసుకున్న తర్వాత చక్కగా నెయ్యి వేసేసుకొని మనం సున్నుండలైతే చుట్టేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే ఒక సున్నుండ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటారండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి గూడా వేసేసుకొని మనం చక్కగా సున్నుండలో దీనికి సరిపడగా నెయ్యి వేసేసుకొని నేనైతే ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా ఒకేసారి సున్నుండలు చుట్టనండి నేను. మనకెంత కావాలో అంతవరకు పిండి తీసేసుకొని ఉండలు చుట్టుకుంటాను. తర్వాత దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. అంటే ఎప్పటికప్పుడు కొంచెం తాజాగా అలాగా ఉండడం పెట్టుకుంటాం మేము. ఇలా చేసి కావాల్సినంత తీసుకొని దీనికి సరిపడగా నెయ్యి వేసుకొని సున్నుండలైతే చుట్టేసుకుందామండి. ఈ సంక్రాంతికి ముందు సున్నుండలతో ప్రారంభోత్సవం చేద్దామన్నమాట. చక్కగా ఇలా ఉండలు చుట్టేసుకోవడమే. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే ఉండనేది అంత బాగా వస్తుంది. అంత టేస్ట్ అయితే ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నెయ్యి అయితే ఆరోగ్యానికి మంచిదే కాబట్టి చక్కగా తినొచ్చు. చూసారు కదండీ! కమ్మగా నోటికి ఎంత రుచిగా ఉండే సున్నుండలు, మినప సున్నుండలండి. చక్కగా రెడీ అయిపోతాయి. నెయ్యి చూసారు కదా! ఇంట్లో చేసిన నెయ్యండి ఇది. బయట కొన్న నెయ్యి కాకుండా మన ఇంట్లోనే పాల మీద మీగడ తెచ్చేసుకుంటాం కదా! అలా చేసిన నెయ్యితోటి నేనైతే సున్నుండలైతే చేస్తున్నాననమాట. మీరైతే ఏమేమి పిండి వంటలు చేశారండి? అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ఏమేమి వండారు? ఎందులో మీరు ఎక్స్‌పర్ట్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా మినప సున్నుండలైతే ఈజీగానండి. రవ్వుండలైతే కొంచెం చుట్టడం చాలా కష్టం అన్నమాట. అవి ఎంతకి ఉండగా అవ్వవన్నమాట. ఈ సున్నుండలనుకోండి కొంచెం నెయ్యి ఎక్కువేసామంటే చక్కగా మనకయిపోతుంది. కానీ రవ్వుండలైతే చాలా టఫ్ అది. ఇలా చక్కగా మనకు కావాల్సిన సైజులో ఇలా చుట్టేసుకోవచ్చు. మా పిల్లలు చిన్నప్పుడైతే చిన్న చిన్నగా చుట్టేదాన్ని. ఏంటంటే పిల్లలు పెద్దగా తినలేరు కదా! చిన్నగా అయితే వాళ్ళకి చేత్తో పట్టుకోవడానికి ఈజీగా ఉంటది. తినడానికి బావుంటదని చెప్పి చాలా చిన్నగా చుట్టేదాన్ననమాట నేను. ఇలా మనం కలుపుకున్న పిండినంతా చక్కగా ఇలా ఉండలు చుట్టేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకోవడమే అండి. చూసారు కదండీ! మినపగుండులైతే రెడీ అయిపోయినియి. ఇప్పుడు మన సంక్రాంతి పిండి వంటల్లో ఇంకొకటండి కంపల్సరీ చేసుకుని ఇంకో పిండి వంట అయితే చూద్దామండి. అది జంతికలండి. చక్కగా జంతికలు చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా ఈజీ పద్ధతిలో చేసుకుందాం. ఇంకో కొత్త పద్ధతిలో చేసుకుందాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని దీన్ని బాగా 3 సార్లు కడుక్కొని ఒక 2 కప్పులు వాటర్ అయితే వేసేసుకొని దీన్ని కుక్కర్‌లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున బియ్యపు పిండి తీసుకొని మనం ఒక పళ్ళెంలో వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అనేది పేస్ట్ చేసుకొని దీనిలో కారానికి వేసుకుందామండి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్న తర్వాత
ఒక స్పూను వామ్ అయితే వేసుకుందాం. వామ్ వేసుకుంటే డైజెషన్‌కి బావుంటుంది కాబట్టి వామ్ వేసుకోవచ్చు. అలాగా ఆ పేస్ట్ అనేది మనకు కావాల్సిన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. అంటే ఇందులో మినప పిండి వేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం కారం ఉంటే బావుంటుందండి. కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. అలాగే 2 స్పూన్లు వెన్నయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాకుండా ఒక 2 స్పూన్లు వెన్న గాని, బటర్ గాని, నూనె గాని అలా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ వేసేసినా ఆయిల్ పీల్చేస్తుందనమాట జంతికలనేవి. కాబట్టి ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని, మనం ముందుగా ఉడికించుకున్న మినపప్పు ఉంది కదండీ! దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలన్నమాట. అలా పేస్ట్‌లా చేసేసుకొని ఈ పిండిలో కలిపేసుకోవడమే. అంటే పప్పు గుత్తితో కూడా నలపొచ్చు కానీ అలా నలిపికంటే మిక్సీలో అయితే మీకు బాగా పలుకులు ఎనుక లేకుండా అయిపోతుందనమాట. ఇలా వేసేసుకొని ఆ పిండికి సరిపడగా ఈ పిండి అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకోండి. ఒక్కొక్కసారి మినపగుళ్ళు బాగా ఉరుమయ్యే మినపగుళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుందనమాట. కాబట్టి చూసుకొని పిండనేది వేసుకోండి. లేదంటే పొడి పిండన్నా ఇంకా కలుపుకోవచ్చన్నమాట. దాని క్వాంటిటీని బట్టి. ఇలా వేసి కలిపేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ పడతాయండి. పెద్దగా వాటర్ పడవు. ఈ పిండితోటే మాక్సిమం కలిసిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 2, 3 స్పూన్లు అన్నట్టుగా వాటర్ వేసేసుకొని మీరు చక్కగా దీన్ని బాగా కలిపేసేసుకోండి. బాగా మెత్తగా కలిపేసేసుకొని చేతికి అస్సలు అంటుకోకుండా చక్కగా వస్తుందండి పిండనేది. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండది. జంతికలు చాలా గుల్లగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ రాసేసుకొని, మనం ఈ పిండిని తీసి చూడండి చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదు చూడండి పిండి. మన ఈ గొట్టంలో పెట్టేసుకొని చక్కగా మీరు జంతికలు వేసేసుకోవచ్చు. దీన్ని ఒక పేపర్ మీదో, కవర్ మీదో వేసుకోవచ్చు. లేదా తడి క్లాత్ మీదన్నా చుట్టుకుని వేసుకొని, తీసుకొని వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేసేయగలిగినోళ్ళైతే డైరెక్ట్‌గా కూడా వేసేయొచ్చండి. మీకు చూపిస్తాను నేను. ఇలా కవర్ మీద వేసుకోండి. రానివాళ్ళైతే ఈజీగా తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గరిటె తిరగవేసేసుకుంటారు కదా! మీరు అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసేస్తున్నానండి. ఇలా వేసుకోవచ్చు. ఇలా అయితే మీకు కావాల్సిన సైజ్ వేసుకోవచ్చు. చూసారు కదండీ! ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ముందుగా వేసుకున్న జంతికలన్నీ ఇలా వేసేసి చక్కగా వేయించేసుకోవడమే. చక్కగా ఇలా మనం ఆయిల్‌లో కూడా డైరెక్ట్‌గా వేసేయొచ్చండి. అంటే వేడి పర్వాలేదు అనుకున్నవాళ్ళు వేసేయొచ్చు. మరీ వేడి తట్టుకోలేమనుకుంటే గనక అలా వేయకండి. పేపర్ మీద ఏసేసుకోండి. ఈజీగానే వచ్చేస్తాయండి. అంటుకుపోవడం అలాంటివి ఏమి ఉండవు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా బాగా ఇలా నురుగు ఆగిన తర్వాత వీటిని తీసేసుకోవడమేనండి. ఇవి మరీ ఎర్రగా అయితే ఉండవండి. మినపపిండి రుబ్బి వేసాం కదా! దానివల్ల కొంచెం తెల్లగా ఉంటాయన్నమాట ఇవి. అందుకే దీనిలో ఎర్ర కారం కూడా వెయ్యం. మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఇలా ఈ కలర్‌లో ఉంటాయన్నమాట. కావాలంటే ఇంకా కొంచెం కలర్‌లా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్నా సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం వేయించుకోవచ్చండి. మరీ ఇంత మామూలు జంతికల్లాగా ఎర్రగా అయితే రావన్నమాట. ఇలాగే పిండంతా ఇలాగే జంతికలు వేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. జంతికలు తినడానికి కొంతమంది ఇబ్బంది పడతారు కదా! నమలలేవని చెప్పి. అలాంటోళ్ళకి ఈ జంతికలు బెస్ట్ అండి. చాలా ఈజీగా ఉంటది. వాళ్ళు కూడా ఇష్టంగా తినేయొచ్చనమాట. చాలా గుల్లగా వస్తాయి జంతికలైతే. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక వంటండి. మనం చక్కగా కారపూస అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! ఈ కారపూస అయితే ఈజీగా చేసుకుందాం. చాలా సింపుల్ వంట అన్నమాట. ఇది పెద్ద టైం పట్టదండి. ఒక పావు గంటలో చేసేసుకోవచ్చు. ముందుగా మనం చక్కగా శనగపిండిని ఒక 2 కప్పులు, ఒక అర కేజీ వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి నేను. దీన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని, తర్వాత దీనిలోకి టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి. వంట సోడా వేసుకుంటే కొంచెం గుల్లగా అయితే వస్తాయి. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోండి వంట సోడాని. అలాగే దీనిలోకి ఒక 2, 3 స్పూన్ల బియ్యపు పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. శనగపిండి అంటే మెత్తగా ఉంటది కాబట్టి కొంచెం క్రిస్పీ రావడానికి, మెత్తబడిపోకుండా ఉండడానికి 2, 3 స్పూన్ల బియ్యపు పిండి వేసుకొని, అలాగే అల్లం, ఆహ్, పచ్చిమిర్చి, జీలకర్రని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దానిలో వాటర్ ఎక్కువేసి కొంచెం లిక్విడ్‌గా పేస్ట్ చేసుకొని ఆ జ్యూస్ వేయాలండి. ఎందుకంటే ఇది కారపూస కదా! ఏదన్నా అడ్డుపడిందంటే మనకి పూసనేది దిగదు గాబట్టి, ఇలా వడకట్టుకొని వేసుకోండి. మీకు కారాన్ని బట్టి వేసుకోండి. చూసుకొని ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్నారంటే మీకు తెలిసిపోతుంది కారం సరిపోయిందా లేదా అనేది. కావాలితే ఇంకొంచెం వాటరేసి మళ్ళీ మిక్సీ పట్టి దాన్ని మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత దీనిలో కావాల్సినంత వాటర్ వేసేసి పిండి కలుపుకోవడం అంటే కారపూసకి కావాల్సినంతగా కలుపుకోవడం. ఇది
శనగపిండి కాబట్టండి కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించినా కూడా చలికాలం కదా కొంచెం గట్టిపడి బీగిసిపోతుంది శనగపిండి. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్లేదు. లైట్‌గా లూజ్‌గానే కలుపుకోండి దీన్ని. కొంచెం మనం ఒక పావుగంట పక్కన పెట్టి వేసుకుంటాం కాబట్టి ఈ పాటికి అప్పటికి గట్టిపడిపోతుందనమాట ఈ పిండనేది. చూసారు కదండీ! ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి. నేనైతే కారం అది చెక్ చేసుకున్నానండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా వాటర్ అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవడమే దీన్ని. ఇలా కొంచెం చూడడానికి లూజ్‌గా అనిపిస్తుంది గానండి, లూజ్ ఏమి లేదండి. కాసేపు పక్కన పెట్టేటికి అది గట్టిగా అయిపోయిందనమాట. కాబట్టి మీరు కొంచెం లూజ్ ఉన్నా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ముఖ్యంగా ఈ కాలంలో కొంచెం గట్టి పడిపోతుంది కాబట్టి, అలా పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసానంటే, ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఈ కారపూస ప్లేట్ ఉంటుంది కదండీ! అది వేసుకోండి. అది వేసుకొని, ఈ గొట్టంలోకి మనం ఆయిల్ రాయకపోయినా పర్వాలేదండి దీనికి. కొంచెం వాటర్ తోటి తడి చేసి వేసేయొచ్చనమాట. ఈ గొట్టం వేసేస్తే డైరెక్ట్‌గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్‌గా హై ఫ్లేమ్‌లోనే ఉంచి వేసేయండి. చాలా త్వరగా వేగిపోతుంది. ఎక్కువ టైం పట్టదు కాబట్టి దీన్ని సిమ్‌లో పెడితే గనుక ఆయిల్ లాగేస్తుంది కాబట్టి, మీరు డైరెక్ట్‌గా హై ఫ్లేమ్ మీద వేసేయొచ్చనమాట ఇలాగా. దీన్ని కూడా మీరు డైరెక్ట్‌గా వేయలేకపోతే ఏదన్నా అప్పక లాంటిది కొంచెం పెద్దది ఉంటది కదండీ! అది సట్రం దాన్ని తిరిగేసి దాని మీదేసి వేసుకోవచ్చనమాట. ఇలా వేసేసి దీన్ని వెంటనే టర్న్ చేసుకోవాలండి. కొంచెం మనం లేట్ చేసామంటే ఇంతలో అది ఎర్రగా అయిపోతుందనమాట. మీకు బయట అమ్ముతారు కదండీ కారపూస. అది ఆ కలర్‌లో యెల్లో కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేస్తారనమాట. మనం ఫుడ్ కలర్ వేయం కాబట్టి అంత యెల్లోగా మనదైతే ఉండదు. కొంచెం పసుపు వేసుకున్నా కూడా అంత కలర్ అయితే మనకి బయట కలర్ అయితే రాదనమాట. ఫుడ్ కలర్ ఎందుకు మనకి అంత మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేయలేదండి నేను. చక్కగా ఇలాగే వేయించేసుకొని, టర్న్ చేసేసుకొని అట్లోస్ లాంటి దానితోటి కొంచెం టర్న్ చేసేసుకుంటే మనకు తిప్పడానికి ఈజీగా ఉంటుందనమాట దీన్ని. ఇది ఏదన్నా ఒక చెక్క పుల్ల లాంటి దానితోటో అట్లోస్ ఉంటది కదా! మూస లాంటి దాంతో తిప్పామనుకోండి ఈజీగా ఉంటది మనం తిప్పడానికి. ఇలా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంత ఎర్రగా వేగక్కర్లేకుండా వెంటనే మీరు తిప్పేసుకుంటే కొంచెం కలర్ లైట్‌గా ఉంటుందనమాట. ఇలాగ మొత్తం పిండంతా ఇదే విధంగా కారపూసనైతే రెడీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వేగిపోయింది కదండీ! దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగతా పిండంతా కూడా ఇలాగే వేసేసుకుందాం. ఆయిల్‌లో పడ్డ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా తీసేసామంటే మాడిపోకుండా ఉంటాయి. మాడిపోతే మిగతా మళ్ళీ వేసిన దానికి పట్టేస్తుంది కాబట్టి అవన్నీ తీసేసుకోవాలండి. ఇలా నెక్స్ట్ పిండంతా కూడా ఇలాగే వేసేద్దాం. చూసారు కదండీ! యమ్మీ యమ్మీ కారపూస అయితే రెడీ అయిపోయిందండి. ఈ సంక్రాంతికి మీరైతే ఏం వంటలు చేశారు? నేనైతే చేసిన ఈజీగా ఉండే 4 వంటలనైతే నేను చేశానండి. మీరు ఏం చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్ యూ. మరొక వంట అండి రవ్వ లడ్డు అండి. ఎంతో టేస్టీగా చాలా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలైతే చేసుకుందాము. మామూలుగా అయితే రవ్వ లడ్డూలు కొంచెం గట్టిగా ఉంటాయి గదండీ! అలా గాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే మీకు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. టేస్ట్ చాలా బావుంటుంది. అందుకే ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకొని, అందులో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకొని వేయించి తీసుకోండి. నేను ఓన్లీ జీడిపప్పు వేస్తున్నాను. అలాగే ఒక అరకిలో వరకు నేను కరాచీ సుజీ గోధుమ రవ్వ అంటారు కదా! అది వేసి బాగా వేయించుకోవాలండి. ఇది బాగా కమ్మటి వాసనొచ్చి మంచి కలరొచ్చేలాగా వేయించుకోవాలి. అలాగే సగం వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమైతే వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేస్తే. నేను ఒక కప్పు వేస్తున్నాను నేను. పైన తోలు తీసేసి వేస్తే తెల్లగా బావుంటుందండి. అది బాగా వేగి మంచి వాసనొచ్చిన తర్వాత తీసిపోయి పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 కప్పులు పంచదార తీసుకున్నాను. అంటే ఈక్వల్ క్వాంటిటీలో పంచదార తీసుకున్నాను. మీ తీపిని బట్టి మీరు తీసుకోండి. కొంచెం వాటర్ వేసానండి.
ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి, ఎందుకంటే పంచదార కరగడం కోసం అనేది మనం డైరెక్ట్గా పంచదార అలా వేసేస్తే పలుకు పలుకుగా తగిలితే అంత టేస్ట్ బాగుండదు కదా, బాగా తీపిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కరిగి తీసి వేసుకుంటే ఆ రవ్వ ఇది తీపిని పీల్చుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట లడ్డు అయితే. బాగా కరిగించేసుకున్న తర్వాత అంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, నిల్వ ఉండాలి కాబట్టి మరి ఎక్కువ వాటర్ వేయలేదు నేను. పాకాలు గట్ట ఏం అవసరం లేదండి, అందుకని చెప్పి తక్కువ వాటర్ వేసి నేను కలిపాను అనమాట. ఇలా కలిగిన తర్వాత ఒకసారి వేసి బాగా కలిపేయండి దీన్ని. చెయ్యి అయితే పెట్టొద్దండి, చాలా వేడిగా ఉంటుంది. అలా వేసేసిన తర్వాత ఇలాచీ పౌడర్ అండి, కొంచెం షుగర్ వేసి ఇలాచీ పౌడర్ చేశాను నేను, అది వేసేసాను. అది వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. అంటే చెయ్యి పెట్టి చాలా వేడి ఉందండి కాబట్టి గరిటెతోటి బాగా కలుపుకుండా, పాకం పట్టాం కాబట్టి చాలా వేడిగా ఉంటుందన్నమాట ఇది. దీన్ని ఒకసారి బాగా కలిపేయండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇది లడ్డు అయితే అంత గమ్మున అవ్వదు కదండి, రవ్వ లడ్డు అయితే. దీనిలో కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుందాం. వాటర్ వేస్తారు చాలా మంది, అలా వాటర్ వేయకుండా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే మీకు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత కాచలార్చిన పాలు, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి, అది క్లిప్ మిస్ అయింది. నెయ్యి కూడా వేసుకుంటే బాగా లడ్డు అయితే బాగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితేనే మీకు లడ్డు బాగా వస్తుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు అయితే కనుక మనం ఎంత ట్రై చేసినా లడ్డు కట్టదు కాబట్టి మీరు కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత నేను చల్లార్చిన పాలలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పాలు అయితే వేసి కలుపుతున్నానండి. ఇవి బాగా కలిపేసిన తర్వాత నెయ్యి కూడా వేసానని చెప్పాను కదా, ఆ నెయ్యి కూడా వేసి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులండి, మీరు పుచ్చపప్పు అంటారు కదా, సారపప్పు అంటారు కదా, అది కూడా వేసుకున్న చాలా టేస్ట్ బాగుంటుంది. అది కూడా పప్పులన్నీ వేసి బాగా కలిపేస్తున్నారు. ఇప్పుడు లడ్డు చుట్టుకోండి. మీకు చల్లారిపోయింది కాబట్టి పాలు అది వేసాం కాబట్టి కొంచెం లైట్గా అది ఉండవుతుంది అనమాట, జిగురు వచ్చి ఉండవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా కొంచెం నొక్కి పెట్టి చేస్తేనే రవ్వ లడ్డు వస్తుందండి. మన సున్నుండల్లాగా అంత ఈజీగా అయిపోదు అనమాట. కాబట్టి ఇలా చక్కగా ఆ మిశ్రమాన్ని అంతటిని మీరు లడ్డూలుగా మీకు కావలసిన సైజులో చుట్టేసుకోండి. ఎన్ని రోజులైనా చక్కగా మీకు అలాగే చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉందో అలాగే జ్యూసీగా అలానే ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.